ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ మేమైతే గణేష్ గారి దగ్గరతో ఉన్నాం అనమాట. ఈరోజు అంటే నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మహాకార్తీక దీపోత్సవం కార్యక్రమం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే భక్తులు వస్తూ ఉన్నారు, పూజలు అయితే అందిస్తూ ఉన్నారు. అలాగే 6 గంటలకి ఏంటంటే కాశీ అర్చకుల చేత అయితే గంగాహారతి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. అది ఇంకా స్టార్ట్ కాలేదు. జనాభా అయితే నెల్లూరులో ఎక్కడెక్కడి నుంచో ప్రజలంతా వస్తూ ఉన్నారన్నమాట. చాలా వైభవంగా అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటలకైతే 108 తెప్పలతో అయితే శివాకృతి కార్యక్రమం మన స్వర్ణాల చెరువులో అయితే జరగబోతుంది అనమాట. ఆ కార్యక్రమం కానీ మీకు ఎక్స్క్లూజివ్గా అయితే అందిస్తూ ఉంటాం మేమైతే. దానికోసం మీరు మా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని మీకు డీటెయిల్గా చూపిస్తా, వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే. ప్రతి సంవత్సరం వస్తానే ఉంటారా మీరు? ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు? మేము ఇప్పుడు 3కి వచ్చాం. ఏమేమి పూజలు చేశారు మీరు ఇప్పుడు దాకా? శివాలయంలో దీపాలు పెట్టాం, ఇక్కడ ఏరకాళమ్మ గుళ్ళో దీపాలు పెట్టాం, శివునికి అభిషేకం చేసాము. ఇంకా ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మేము 4 సంవత్సరాలు. చెప్పండి, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు? 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. పూజలు బాగా చేస్తాము, ప్రసాదాలు పెట్టేదానికి వస్తాం, సేవకు వస్తుంటాం. ప్రసాదాలు పెట్టారా? ఈ పులుసన్నం పెట్టాము, సాంబార్ అన్నం పెట్టాము, పొంగల్ పెట్టాము, అన్ని పెట్టాము. అది సాయంకాలం కూడా బాగా జ్యోతి నిగిలిస్తారు. శ్రీధర్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది మన నెల్లూరులో జరగడం ఈ కార్యక్రమం? చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి, బాగా జరుగుతుంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ ఇక్కడ జరగడము, భక్తులకు కానీ అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. బాగా అన్ని సేవలు కానీ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అన్ని సంతృప్తికరంగా ఉన్నాయి. ఏమేమి పూజలు చేస్తారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు 14 కళ్యాణం జరిగినది. ఇప్పుడు లింగాహారానికి అభిషేకాలు, జ్యోతి వెలిగిస్తారు, ఆకాశ జ్యోతి, తెప్పోత్సవము అన్నీ జరుగుతాయి. కాశీ నుంచి అర్చకులు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఎలా ఉంది మీకు? కాశీలో చేసే పూజలన్నీ ఇక్కడ చేస్తున్నారు. బాగా సంతోషంగా ఆనందంగా ఉంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం రావటం. ఇప్పుడు మనతో పాటు అసలు శిశులైన భక్తురాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. చివరి నా నుంచి మాట్లాడుతూ ఉంటే మమ్మల్ది అంటా ఉన్నావా? ఏం పేరు నీ పేరా? రవణమ్మ. రవణమ్మ, ఏ ఊరు? నెల్లూరేనా? బాగా హుషారు, గండారం. బాగా హుషారుగా ఉన్నావు మనిషిగా, బాగా హుషారుగా ఉన్నావు, గండారం అనిపిస్తున్నావు. మా ఊరు ఇవాళ ఎట్టుందా? ఏందో ఇక్కడికి వచ్చిన ఆడ అట్ట చేస్తున్నారు నాయన. బాగా చేస్తారు. బాగా ఇట్లా చేయలేదు అనలేదా? మేము ఇక ఎందులే ఒక ఊరికి ఆట వస్తుంటే ఈ కోకలన్నీ కూడా ఆమె ఇచ్చింది. ఏడు బాగుందని ఇక రావటమా? సూపర్ గా ఉంది. ప్రసాదం ఏం తిన్నావు నువ్వు? ఏం తెలియదు, ఇంటికాడ తిని వచ్చి నువ్వు. నువ్వేం మెట్ల ప్రసాదమా? నేను పెట్టలేదు నాయన, నేను తినలా. పేరేం పేరా? కోకూరు రవణమ్మ. కోకూరు రవణమ్మ. మనకు రమణమ్మ గారు అయితే ప్రసాదం తిన్నారని చెప్తుంది. చెప్పండి, అవి రాగానే తీసుకొని ప్రసాదమా కొంచెం తిని కొంచెం పారేసిందంట. తెలిసిపోయింది, గురించి మొత్తం తెలిసిపోయింది.